హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సరికొత్త నోరూరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శ్రావణి. సో లెట్స్ వెల్కమ్ శ్రావణి. హాయ్ శ్రావణి, అసలు నువ్వు ఎలా వచ్చావు తెలుసా? ఏదో రోబోట్ లాగా రావాలొద్దా అని అట్లా కష్టపడి వస్తున్నట్టుంది. ఫస్ట్ టైం కదా, భయం వేస్తుంది. భయమా? ఎందుకు? కిచెన్ లోకి రావడం ఫస్ట్ టైమా, యంగ్ షెఫ్ కి రావడం ఫస్ట్? కుకింగ్ ఇష్టమే నాకు చేయడం. అమ్మయ్యా, వినడానికి ఇంత హాయిగా ఉంది నాకు ఇవాళ. ఏం చేస్తుంటావు శ్రావణి? బీటెక్ కంప్లీటెడ్ అక్క. సరే, నువ్వు నన్ను అక్క అని పిలవకుండా ఉంటే ఎపిసోడ్ మొత్తంలో నీకు చాక్లెట్ ఇస్తా. ఓకే 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 ఓకే. సో ఏం గోల్స్ ఉన్నాయి? మంచి కార్ కొనుక్కోవాలి ఒకటి, నాకు ఓన్ కార్. ఇంకా ఇంకంతే. సో ఏ రెసిపీ చేయబోతున్నావు? బటర్ స్కాచ్ సేమియా. బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ క్యాండీస్, రోస్టెడ్ సేమియా, పంచదార పొడి, వెన్న, ఎండు కొబ్బరి పొడి. బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? కడాయి కావాలి. ఫస్ట్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక రోస్టెడ్ సేమియా వేసుకోవాలి. సో నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అలా ఏం లేదు. అలా ఏం లేకుండా ఎలా ఉంటుంది? క్వాలిటీస్ ఎలా ఉన్నా పర్లేదు, మంచిగా చూసుకుంటే చాలు. సో ఎనీవేస్ ఇది రోస్ట్ అయిపోయింది. తర్వాత స్వీట్ వాటర్ కావాలి, 1/2 కప్. మనం ఇన్ని తెలివితేటలు పెట్టుకుని జాబ్ ఎట్లా చేస్తాం అనుకుంటున్నాం? అంటే నాకు క్వాంటిటీ తెలుసు అని పోసం. ప్రో కదా కుకింగ్ లో అంటేనా? ఓకే, సో ఇంకొంచెం వాటర్ పోయిరా. దీని తర్వాత 3 స్పూన్స్ షుగర్ వేయాలి, స్వీట్. ఓకే, అది షుగర్ పౌడర్ కదా? షుగర్ పౌడర్. దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలా? ఇంతసేపు నన్ను అక్క అని పిలవకుండా ఉన్నావు కాబట్టి నీకు చాక్లెట్ ఇస్తా. ఓకే అక్క. ఎందుకు ఫీల్ అవుతున్నావు? అక్క నీకు చాక్లెట్ వద్దా? అక్క అని పిలుస్తా. ఏరా, చాక్లెట్ తీసుకోవచ్చు కదా, నన్ను అక్క వద్దు. సరే స్వీటీ. ఓకే, కాకపోతే నీ చాక్లెట్ నువ్వే వెతుక్కోవాలి. నేను వెతుక్కోవాలి. ఎస్. సో మా ఈ సెట్లో ఉన్న డాల్స్లో ఒక దాంట్లో చాక్లెట్ ఉంది, నువ్వు గెస్ చేసి తీసుకోవాలి. నీకు ఒకటే ఒక ఛాన్స్ ఉంటుంది, చూసి సెలెక్ట్ చేసుకుని ఆ డాల్ నా దగ్గర తెచ్చేయి. ఈ శ్రద్ధ నన్ను అక్క అని పిలవకుండా ఉంటుంటే బాగుండేది. చాక్లెట్ కోసం ఎంత డెడికేషన్! నీ దగ్గరే ఉంది. నా దగ్గర లేదు. ఇక్కడున్న బొమ్మల్లో ఏ బొమ్మలో ఉందో ఆ బొమ్మను నాకు చూపి, నేను తీసుకొచ్చేస్తాను. మిక్కీ మౌస్? షూరా? షూర్. మళ్ళీ ఆలోచించు, ఎందుకన్నా మంచిది చెప్తున్నా. మిక్కీ మౌస్. నేను చెప్తున్నా విను, నా సెట్ నాకు తెలిసి ఎక్కడ ఉందో చాక్లెట్. మిక్కీ మౌస్. సరే, 3rd టైం చెప్తున్నా, మార్చుకో డెసిషన్. ఒకసారి ఫిక్స్ అయితే అంతే, నాకు అదే మిక్కీ మౌస్. సరే, తెచ్చుకో అయితే. ఇప్పుడు దీంట్లో ఉందంటావు. ఏ యాంగిల్ ఇక్కడ చాక్లెట్ ఉందనిపించింది నీకు? ఎక్కడుంది? దాంట్లో లోపల దాచారు. ఏది లోపల? అసలు దీని లోపలికి ఎట్లా వెళ్తుందిరా చాక్లెట్? పెడితే వెళ్ళిద్ది. ఎట్లా పెట్టి చూడు. ఎక్కడైనా జిప్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఎక్కడైనా ఉన్నాయా? చెప్పా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వార్న్ చేశా, దాంట్లో కాదు అని. నేను ఫిక్స్ అవుతా అన్నావు. నాకు ఆ మిక్కీ మౌజే కావాలి. చాక్లెట్ రాకపోయినా పర్లేదు. మిక్కీ మౌజ్ కావాలా ఏంటి? అమ్మా ఇవేంటి అసలు? ఇస్తే చాక్లెట్ వేస్తాం. చాక్లెట్ ఇవ్వ. సరే, ఇంకొక ఛాన్స్, గెస్ చేయి. నువ్వు స్వీట్గా మాట్లాడుతున్నావు కదా, చాక్లెట్ అంటే అనేది నన్ను అంటది, చాక్లెట్ కూడా నేనే వేయాలా? అన్నీ నేనేనా? అన్నీ నువ్వే. సరే, ఈ మిక్కీ మౌజ్ పట్టుకో, నేను వెళ్ళాక పట్టుకొచ్చేస్తా. వావ్. సో ఎక్సైటెడా? కావాలా? కావాలి. అది సర్వ్ చేసే వరకు నువ్వు మళ్ళీ ఇంకోసారి అక్క అని పిలవకూడదు. ఓకే ఓకే. సో ఇదిగో నీ చాక్లెట్. థ్యాంక్ యూ స్వీట్. మా మిక్కీ మౌజ్ నాకు ఇచ్చేయి. నా దగ్గరే ఉంటారు వీళ్ళిద్దరికి వచ్చేపు. ఓకేనా? ఓకే.
సో ఎనీవేస్ సేమియా ఉడికిందో లేదో చూసేద్దామా? పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్వీట్ ఇప్పుడు కొంచెం బటర్ స్కాచ్ క్యాండీస్ వేసుకోవాలి. ఎస్. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. మిక్స్ చేసేసి మిక్స్ చేసి మరి నెక్స్ట్ ఏం చేయాలి? ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఓకే, ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది గో సర్వింగ్ ప్లేట్, దా సర్వ్ చేసేసుకుందాం. ఈ కండెన్స్ మిల్క్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దీంతో గార్నిష్ చేసుకోవాలి. ఏంటది? బటర్ స్కాచ్ క్యాండీస్ చేస్తే. స్వీటీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. థ్యాంక్ యూ. సో ఫైనలీ యమ్మీ యమ్మీ బటర్ స్కాచ్ సేమియా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ క్యాండీస్, రోస్టెడ్ సేమియా, పంచదార పొడి, వెన్న, ఎండు కొబ్బరి పొడి. బటర్ స్కాచ్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో బటర్ వేసుకోవాలి. ఆ బటర్ కరిగిన తర్వాత రోస్టెడ్ సేమియా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుని అందులో తగినంత నీళ్లు పోసుకుని పంచదార పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో బటర్ స్కాచ్ క్యాండీస్, ఎండు కొబ్బరి పొడి వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుని ఇప్పుడు దానిపై కండెన్స్డ్ మిల్క్ ని ఒక లేయర్ గా వేసుకుని దానిపై బటర్ స్కాచ్ క్యాండీస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బటర్ స్కాచ్ సేమియా రెడీ. బటర్ స్కాచ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా మరి? సో లెట్స్ టేస్ట్ ఇట్. స్వీటీ ఎలా ఉంది? స్వీట్ బాగా ఎక్కువైంది. నీ పేరు స్వీటీగా, అందుకనే స్వీట్ బాగా ఎక్కువైంది. అంటే అలా కదా, ఆల్రెడీ షుగర్ పౌడర్ అండ్ బటర్ స్కాచ్ క్యాండీలో చాలా షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్నెస్ లెవెల్స్ ఎక్కువైనాయి. కానీ మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది. సేమియాతో బటర్ స్కాచ్ ఫ్లేవర్ రావడం ఇస్ చాలా డిఫరెంట్. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. సో మరి నువ్వు కూడా టేస్ట్ చేయి. మా మమ్మీ చెప్పింది స్వీటీకి స్వీట్గా పెట్టమని. సో అందుకనే ప్రేమతో ఎక్స్ట్రా స్వీట్నెస్ వచ్చేసింది అనమాట. సో యాక్చువల్గా రెసిపీ అయితే బాగుంది, కాకపోతే స్వీట్నెస్ కొంచెం తక్కువ అయితే బాగుండేది. సో ఓన్లీ పాయింట్ అనమాట, మిగతా అంత పర్ఫెక్ట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ స్వీటీ. చూసారు కదా, శ్రావణి చేసిన బటర్ స్కాచ్ సేమియా సరికొత్తగా డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.